సో నమస్తే ఫ్రెండ్ అందరికీ. క్రైస్తవులు అంటే మొత్తానికి కయ్యానికి దిగారు. కాకినాడలో దుమ్ముపాడు అనే గ్రామంలో ఒక హిందువుల మీద పడి చాలా కత్తితో కోసినట్లు చేతికి చేశారు. సో ఇంత దారుణానికి దిగజారంటే వాళ్ళకు మనం ఇచ్చే అవకాశం వల్లే. సో చూడండి, మనం ఎప్పుడైతే అవకాశం ఇస్తామంటే మన మీదే తిరగబడతారు. వాళ్ళు స్టార్టింగ్‌లా ప్రేమ మతము అని చెప్పుకుంటూ మన దగ్గరొచ్చి బైబిల్ పంచుతో, కరపస్కాలు ఇస్తుతో మనల్ని మోటివేట్ చేస్తారు. ఆ తర్వాత మనల్ని నిద్ర పట్టనీయకుండా రాత్రింబగళ్ళు భజనలనుకుంటూ, ప్రార్థనలనుకుంటూ మనలాని హింసిస్తుంటారు. సో మనం ఏమన్నా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళేమంటారంటే, యేసుక్రీస్తు చెప్పాడు వాళ్ళకు. ఏమన్నాడంటే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసిస్తారు. మీరు సంతోషించి ఆనందించుడని చెప్పాడు. ఎందుకంటే మనం మంచిగా చెప్తుంటాం. అరే బాబు, మీరు చేసేది తప్పు, హిందువుల మధ్య ఆ పరాయి మతాన్ని తీసుకురాకూరని మనం చెప్తే, వాళ్ళు మాత్రము అది మనలాని ఏం చేస్తారంటే, సైతానే మన లోపట ఉండి వాళ్ళకి అట్లా పని చేపించినట్లు వాళ్ళు అనుకుంటారు. దయచేసి వాళ్ళని అలా మార్చింది ఎవరంటే బైబిలే. బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళని అట్లా సైకోగాలాగా తయారు చేసింది వాళ్ళే. మనం ఎంత చెప్పినా గానన్నా వాళ్ళు వినరు. ఎందుకంటే బైబిల్లో రాసింది, ఇలాంటి వారు వస్తారు, మేము లాని ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా అడ్డంగా పడతారు, మీరు ఇంకా వాక్యం చదువుకోరి, ఇంకా ప్రార్థన చేయరి అంటనని వాళ్ళ బైబిల్లో రాసింది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి హిందూ సోదరులు ఎవరైనా సరే. మరి మీ ఊళ్ళో కానీ ఎవరైనా బైబిల్ పట్టుకొని వస్తే వాళ్ళ ప్రచారం వాళ్ళు చేసుకునేవాడిని, కానీ మనం మాత్రం వాళ్ళకు ఎంత మాత్రము సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే మనము వాళ్ళ లోపలికి వెళ్ళిన తర్వాత మనమే విరుద్ధం అయిపో. సో ఫ్రెండ్, వీడియో కన్నా మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్. సో మనం ఎంత మెలకువగా ఉంటే మన ధర్మాన్ని మనం అంత రక్షించుకుంటాము ఫ్రెండ్. ఎందుకంటే క్రైస్తవులు ఎంత మెలకువగా ఉంటారంటే, వాళ్ళు ఎంతమందిని వాళ్ళు అదే టార్గెట్లో ఉంటారు ఫ్రెండ్. ఎప్పుడు మనము మతం మారవలే, ఎదుటి వ్యక్తిని ఎప్పుడు మన మతంలోనికి జరగొట్టుకునలే అంటే నన్ను వాళ్ళు అదే పనిలో ఉంటారు. వాళ్ళు ప్రార్థన చేసేటప్పుడు అంటారు, ఈ చుట్టూ ఏరియాలు అందరూ యేసుప్రభుని నమ్ముకునే విధంగా ఉండు స్వామి అని ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళు. సో ఫ్రెండ్, మనము కూడా ఒకరికొకరము మద్దతుగా ఉండి, సో మన ధర్మం కోసమై రక్షించుకొని మనల్ని మనము మెలకువ ఉండి ఇతరులను కూడా, మన హిందూ సోదరులు కూడా దాంట్లో పడకుండా మనం చూసుకోవాలి ఫ్రెండ్. ఎందుకంటే చాలామంది జనాలు దాంట్లో పోయి మోసపోతున్నారు ఫ్రెండ్. ఎందుకంటే అలాంటి మోసాలు పడరాదు మన హిందూ సోదరులు అనే భావంతో ఈ వీడియోలు చేస్తున్నాం ఫ్రెండ్. వాళ్ళకు వ్యతిరేకంగా కాదు, వాళ్ళకు ఎంత ఇష్టం వస్తే వాళ్ళు చేసుకోకో, వాళ్ళ ప్రార్థనలో వాళ్ళు చేసుకోకో, కానీ మనకు దాని ద్వారా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్. సో ఇంతవరకు ఈ వీడియో చేసినందుకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకు జై.